శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వరాహదేవి అవతారం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని తెలుసుకుందాం. మనకి వారాహిదేవి గురించి, అమ్మవారి కథల గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కానీ వరాహదేవి పుట్టుక నుండి రాక్షస సంహారం వరకు చాలా తక్కువ మంది మాత్రమే వివరించారు. నేను ఈ వీడియోలో వారాహి అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలియజేయబోతున్నాను. ఆదిశక్తి అమ్మవారి నుండి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వీరిని సప్తమాతృకలు అంటారు. ఈ సప్తమాతృకల్లో ఒకరే వారాహిదేవి. వారాహిదేవి రూపం నల్లని కాంతితో, వరాహ ముఖంతో, శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయ వరదాలతో దర్శనమిస్తారు. గుర్రం, సింహం, పాము, దున్నపోతు, గేదె వంటివి ఈ అమ్మవారి వాహనాలు. వీటి మీదనే వారాహిదేవి నిత్యం సంచరిస్తూ ఉంటారు. వారాహిదేవి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. ఈ అమ్మవారు ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి. అయితే ఈ వారాహిదేవి ఎందుకు జన్మించారు, ఎందుకు రాత్రిపూట మాత్రమే పూజిస్తారు, ఈ అమ్మవారి భర్త ఎవరు, ఇలాంటి విషయాలతో పాటు వారాహిదేవి పూర్తి కథనైతే నేను తెలియజేస్తున్నాను. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. వారాహిదేవి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉన్నది. వాటిలో ఒక్కో పురాణంలో ఒక్కో కథను మనం విని ఉంటాం. మొట్టమొదటిగా దేవి భాగవత పురాణం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని, మనుషుల్ని సంహరిస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడిని గాయపరచడం వలన ఆ రక్తబీజుడి శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది. కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది. అది ఏంటి అంటే, తన రక్తపు బొట్టులు నేలపైన పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దాని వలన రక్తబీజుడిని ఎంతమంది చంపాలని చూసినా కూడా ఆ రక్తబీజుడి రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవారు. అలా రక్తబీజుడిని సంహరించడం అసాధ్యం అవుతుంది. ఆ సమయంలో రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి సప్తమాతృకల్ని పుట్టిస్తుంది. సప్తమాతృకలు అంటే 7 అమ్మవార్లు. ఈ 7 అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే. కానీ సప్తమాతృకలకు తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ సప్తమాతృకలు ఎవరంటే బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, ఇంకా చాముండి. అప్పుడు ఈ 7 అవతారాలు కూడా రక్తబీజుణ్ణి సంహరించడంలో సహాయపడతారు. అయితే ఈ వారాహిదేవి రక్తబీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో అందరి రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ 7 స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి ఐక్యం అయిపోయి రక్తబీజుడిని సంహరించినట్లు దేవి భాగవతం ప్రకారం తెలుస్తుంది. తర్వాత బ్రహ్మాండ పురాణంలో వారాహిదేవి ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాం. లలితాదేవికి బాల త్రిపుర సుందరి దేవి, శ్యామలాదేవి మరియు వారాహిదేవి పుడతారు. అయితే లలితాదేవి నుండి వారాహిదేవి మాత్రం రక్షణ కోసం, శత్రు సంహారం కోసం ఉద్భవించారు. ఒకరోజు లలితాదేవి బండాసురుడు అనే రాక్షసుడితో యుద్ధానికి వెళ్తూ వారాహిదేవికి కనుబొమ్మల మధ్య నుంచి నాగలిని, రోకలిని తీసి ఇచ్చి సైన్యాధిపతిగా నియమిస్తారు. లలితాదేవికి వారాహిదేవి సైన్యాధిపతి. లలితాదేవి యొక్క ఎన్నో యుద్ధాలలో వారాహిదేవి సైన్యాన్ని నడిపిస్తూ రాక్షస సంహారం చేశారు. భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు. దీంతో వారాహి అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగగా అమరత్వాన్ని కోరుకుంటాడు. వారాహి అమ్మవారు దానికి నిరాకరించగా హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి నువ్వు తప్ప వేరే ఎవరు నన్ను చంపకూడదు అని వరం కోరుకుంటాడు. వారాహిదేవి దానికి సరే అని వరం ఇస్తారు. వెంటనే హిరణ్యాక్షుడు నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని కోరతాడు. దానికి కూడా వారాహిదేవి సరే అని వరం ఇస్తారు. తర్వాత హిరణ్యాక్షుడు
హిరణ్యాక్షుడు వారాహిదేవి వరాన్ని అండగా చూసుకొని సమస్త జీవరాశులని హింసించేవాడు. ఒకరోజు తన గర్వంతో భూమిని చాపలా చుట్టేసి సముద్రంలో ముంచేస్తాడు. అప్పుడు హిరణ్యాక్షుని అంతం చేయటానికి వారాహిదేవి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తారు. అలా వారాహి అమ్మవారి నుంచి వచ్చిన విష్ణు అవతారమే వరాహస్వామి. ఇక మత్స్య పురాణంలో శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు ఉద్భవిస్తాడు. అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయ్యి దేవతలపైన యుద్ధాన్ని మొదలు పెడతాడు. అప్పుడు అంధకాసురుడిని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వరాహిదేవి అమ్మవారిని సృష్టించినట్లు ఈ మత్స్య పురాణంలో ఉంది. ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్తమాతృకలను దుర్గా అమ్మవారు చండికా రూపం నుండి పుట్టించినట్లుగా ఉంటుంది. అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుండి పుట్టినట్లుగా ఉంటుంది. అయితే ఈ గ్రంథాల్లో ప్రతిసారి వారాహిదేవి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి, అలాగే సేనలకి ఆధిపత్యం వహించటానికి. ఇంకా వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి. ఎలాగైతే పార్వతీదేవి నుండి సప్తమాతృకలు వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవుడి నుండి అష్టభైరవులు ఉద్భవిస్తారు. ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులని కాపాడుతూ పాలిస్తూ ఉంటారు. ఈ అష్టభైరవులలో ఒకరైన ఉన్మట్ట భైరవనే వారాహిదేవి భర్త. కాబట్టి వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి కాదు, ఉన్మట్ట భైరవుడు. లలిత సహస్రంలో ఈ శ్లోకాన్ని చూసుకున్నట్లయితే గిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. ఇందులో గిరి అంటే వరాహములచే లాగబడుతున్న, చక్రరథ అంటే చక్రములు గల రథాన్ని, ఆరూఢ అంటే ఎక్కిన అని అర్థం, దండనాద పురస్కృత అంటే దండము చేతి యందు ఎల్లప్పుడూ గల వారాహిదేవి చేత సేవించబడుతున్నట్టిది అని అర్థం. ఇదే లలితా సహస్రనామంలో మరొక చోట విశుక్ర ప్రాణహరిత వారాహి వీర్య నందిత అని ఉంటుంది. దీనిని బట్టి విశుంగుడు అనే అసురుణ్ణి వారాహిదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం. లలితాదేవి సైన్యంలో రథ, అశ్వ, గజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటారు. ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి అమ్మవారు. కానీ వారాహి అమ్మవారి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం 2-3 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రవేళ కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది. ఇక ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్ర వారాహిదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు. ఆ విగ్రహం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ ఈ అమ్మవారు విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడటానికి కుదరదు. ఆ ఆలయం కూడా కేవలం 2-3 గంటల్లోనే మూసేస్తారు. ఇంకా ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన 2 రంధ్రాల గుండా మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఒకానొక సమయంలో అక్కడ జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేస్తాను. ఒక నూతన దంపతుల జంట అమ్మవారి విగ్రహాన్ని నేరుగా దర్శించుకోవాలని అర్చకుడితో గొడవ పడుతూ ఉంటారు. అర్చకుడు వాళ్ళకి చెప్తూనే ఉంటాడు, ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఉగ్ర రూపంలో ఉంటారు, ఆ శక్తిని మీరు తట్టుకోలేరు, కాబట్టి మీరు వెళ్ళకూడదు అంటాడు. కానీ ఆ జంట వారి మాట వినకుండా గొడవపడి పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన కొద్ది క్షణాలకే ఆ జంట అక్కడికక్కడే మరణిస్తారని కథనం. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. మీరెప్పుడైనా వారాహి అమ్మవారిని దర్శించుకున్నారా లేదా అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.